హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోకి స్వాగతం. మీరు ఇప్పటివరకు చూసిన వీడియోలన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరొకటి. ఎందుకు అనుకుంటున్నారా? ఎలాన్ మస్క్ ఆస్తి $500 బిలియన్ కి చేరుకుంది. అంటే $500 బిలియన్. చరిత్రలో ఒక ఇండివిజువల్ వ్యక్తికి ఎక్కువ ఆస్తి ఉన్నది ఎలాన్ మస్క్కే. ఇక్కడ మరొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే కేవలం 8 రోజుల క్రితం అతని ఆస్తి $400 బిలియన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ 8 రోజుల్లో అది $500 బిలియన్ కి చేరుకుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అంబానీ యొక్క ఆస్తి కేవలం 8 రోజుల్లోనే ఇతను సంపాదించాడు. ఒక 20 డేస్ క్రితం నేను ఎలాన్ మస్క్ గురించి వీడియో చేస్తున్నప్పుడు అతని నెట్వర్త్ అప్రాక్స్గా $350 బిలియన్ ఉంటుందని చెప్పాను. అలాంటిది ఈ 20 డేస్లో $150 బిలియన్, అంటే బిల్ గేట్స్ ఆస్తికి సరిసమానమైన ఆస్తిని కేవలం 20 రోజుల్లోనే ఇతను సంపాదించాడు. అసలు అంత తక్కువ రోజుల్లో ఎలా సాధ్యం? ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి మరియు ఈ ఆస్తి పెరగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. అదేంటో వీడియోలో చూద్దాం. దానికి కావాల్సిందల్లా కేవలం మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేయడమే. ఇతని కథ యుఎస్ జనరల్ ఎలక్షన్స్ వల్ల మొదలైంది. నవంబర్ 5వ తారీఖున జరగవలసిన జనరల్ ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందు నుంచే క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. అయితే సెప్టెంబర్ మంత్ ఆఖరికి క్యాంపెయినింగ్ మరింత పుంజుకుంది. దానికి కారణం వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ కి మద్దతు ఇవ్వడం. మద్దతు అంటే సాధారణంగా 2-3 ప్రెస్ మీట్లలో అతని గురించి చెప్పడం కాదు. ఎలక్షన్ భారం మొత్తం డొనాల్డ్ ట్రంప్తో పాటు సరిసమానంగా ఎలాన్ మస్క్ కూడా తీసుకున్నాడు. చాలా ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ ఏర్పాట్లు చేసి తన పూర్తి మద్దతుని ఇచ్చాడు. ఎలాన్ మస్క్ క్యాంపెయినింగ్ ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే ఒక పాయింట్లో అసలు పోటీ చేస్తుంది ట్రంపా లేదా ఎలాన్ మస్క్ అని అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ క్యాంపెయినింగ్లో భాగంగా అతను $250 మిలియన్ రిపబ్లిక్ పార్టీకి క్యాంపెయినింగ్ కోసం ఇచ్చాడు. అంటే సుమారు 20,000 కోట్ల పైనే. ఇంకా ఎలక్షన్స్కి నెల రోజులే ఉందనగా తన యొక్క సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్కి కేవలం డొనాల్డ్ ట్రంప్కి ప్రోగా ఉన్న పోస్టులు మాత్రమే వైరల్ అయ్యేలాగా ఆల్గరిథంని చేంజ్ చేశారు. దీని కారణంగా యూత్ బాగా ఇన్స్పైర్ అయ్యి ట్రంప్కి ఓట్లు పడ్డాయి. చివరికి గెలిచింది ట్రంపే కానీ గెలిపించింది మాత్రం ఎలాన్ మస్కే అనే కొటేషన్ బాగా వైరల్ అయ్యింది. ఇలా మొత్తానికి ఇతను చేసిన కృషికి గాను ట్రంప్ గారు గెలిచారు. అయితే ఇక్కడ అందరికీ ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఇతను గెలిచి 50 రోజులు అవుతుంది. ఇంకా ప్రారంభోత్సవం కూడా అవ్వలేదు. 2025 జాన్ 20న అతను ప్రెసిడెంట్ కింద బాధ్యతలు తీసుకుంటాడు. అలాంటిది 50 రోజుల్లో ఎలాన్ మస్క్ ఆస్తి 60% పెరిగింది. మరి అతని ఆస్తి అంతగా ఎలా పెరిగిందో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఎలాన్ మస్క్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది టెస్లా. ఈ టెస్లా యొక్క స్టాక్ వాల్యూ నవంబర్ 19న $346 ఉండేది. అలాంటిది కేవలం ఈ నెల రోజుల్లో అంటే డిసెంబర్ 19కి దీని యొక్క వాల్యూ $440కి పెరిగింది. అంటే కేవలం ఈ నెల రోజుల్లో 27% ఇంక్రీజ్ అయింది. దీని కారణం సింపుల్, ట్రంప్ గవర్నమెంట్ గెలిచింది కాబట్టి కన్ఫర్మ్గా ఇతని యొక్క కంపెనీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో స్టాక్స్ యొక్క వాల్యూ పెరిగింది. రెండోది స్పేస్ ఎక్స్. ఇది మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఎలాన్ మస్క్ యొక్క మాస్టర్ ప్లాన్ మనకి ఇక్కడే అర్థమవుతుంది. నవంబర్ 10-15 ఆ టైం నాటికి స్పేస్ ఎక్స్ యొక్క పూర్తి కంపెనీ వాల్యూ వచ్చేసి $225 బిలియన్ ఉండేది. అలాంటిది డిసెంబర్ అంటే విదిన్ ఈ 20-25 డేస్ కల్లా ఈ కంపెనీ యొక్క పూర్తి వాల్యూ $350 బిలియన్ కి పెరిగింది. కేవలం 1 మంత్ లోపే 37% ఇంక్రీజ్ ఎలాగయ్యింది? దానికి సమాధానమే బై బ్యాక్ డీల్. అసలు ఏంటిది అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకుందాం. దానికి సంబంధించిన షేర్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఆ కంపెనీ ఓనర్ దగ్గర ఉంటాయి, మిగిలినవి షేర్ మార్కెట్లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్స్ కావాలనే షేర్ మార్కెట్లో ఉన్న షేర్స్ని షేర్ వాల్యూ కంటే ఎక్కువగా కొనుక్కుంటారు. సో దీని కారణంగా షేర్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అండ్ రెండవది, షేర్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్స్ కొనుక్కోవడంతో లిమిటెడ్గానే ఉంటాయి. దీని కారణంగా డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఓనర్స్ వాళ్ళ కంపెనీ షేర్స్ని వాళ్ళే కొనుక్కుంటారో ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఓనర్సే ఎక్కువ ప్రైస్కి ఇచ్చి తన షేర్స్ని కొనుక్కుంటే దాని అర్థం ఆ కంపెనీ ఫ్యూచర్లో డెవలప్ అవుతుందనే కదా. సో ఈ ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ ఇలా చేసినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో పాటు ఎప్పుడైతే ఓనర్స్ కొనుక్కుంటారో షేర్ మార్కెట్లో కంపెనీ షేర్స్ కొంచెమే ఉంటాయి. దీని కారణంగా డిమాండ్ కూడా పెరగడంతో కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుంది. సేమ్ ఇక్కడ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. తను ఈ నెల రోజుల్లో ఏం కంపెనీ డెవలప్ చేయలేదు కానీ ఈ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల అతని కంపెనీ యొక్క వాల్యూ $350 బిలియన్ కి చేరుకుంది. సో ఆబ్వియస్గా ఎప్పుడైతే కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుందో ఎలాన్ మస్క్ యొక్క నెట్వర్త్ కూడా పెరుగుతుంది. అండ్ దీంతో పాటు స్పేస్ ఎక్స్ కి చాలా ప్రాజెక్ట్స్ నాసా ఇచ్చింది. దీని కారణంగా కూడా స్పేస్ ఎక్స్ యొక్క నెట్వర్త్ పెరిగింది. ఏదేమైనా ఛాలెంజ్ మూవీలో చిరంజీవి గారి డైలాగ్ ఉంటది కదా, డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు, అదేమంత కష్టము కాదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్. పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అందరూ నెట్వర్క్ని పెంచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. అలాంటిది ఎలాన్ మస్క్ మాత్రం ఎంతో సింపుల్గా అసలు ఊహించిన విధంగా డేస్లో బిలియన్స్ ఆఫ్ అమౌంట్ని సంపాదిస్తున్నారు. ఈ పెంచుకోవడం కూడా బిజినెస్ స్ట్రాటజీస్తో కాదు, బయటకు వచ్చి పొలిటికల్గా వాడుకుంటున్నారు. ఈ 2024 యుఎస్ ఎలక్షన్స్ అనేవి అమెరికన్స్కి మరియు వరల్డ్ ఎకనామీకి ఏ విధంగా హెల్ప్ అయిందో తెలియదు కానీ ఎలాన్ మస్క్ మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది. కేవలం $230 మిలియన్ పార్టీ ఫండ్ కింద ఇచ్చి మరియు 2 నెలలు కష్టపడినందుకు
కేవలం 50 రోజుల్లో తన ఆస్తిలో 60% ఎక్స్ట్రా సంపాదించారు. ఇన్ఫాక్ట్ క్యాంపెయిన్ చేసి జనాలు అట్రాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ఎక్స్ యొక్క ఆల్గరిథం ని చేంజ్ చేసి డొనాల్డ్ ట్రంప్ కి ప్రోగా ఉన్న పోస్టులు మాత్రమే వైరల్ చేయడం అనేది మరొక ఎత్తు. సో ఏదేమైనా ఉన్న పరిస్థితులన్నీ వాడుకొని ఇతను $500 బిలియన్ ని సంపాదించుకున్నాడు. మరి ఇంకా ఇది ఎప్పటికెళ్ళి ఆగుతుందో మనమే చూడాలి. చివరికే రిచెస్ట్ పర్సన్ ఎవర్ ఇన్ ద హిస్టరీ అనే ట్యాగ్ లైన్ కి సమాధానంగా ఎలాన్ మస్క్ నిలిచిపోవడంలో సందేహమే లేదు. మరి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఎలా కనిపించింది? మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో కలుసుకుందాం.